నమస్తే, వెల్కమ్ టు ఎక్స్రే న్యూస్ ఛానల్. అయితే ఈరోజు మీ ముందుకు ఒక స్పెషల్ ఇంటర్వ్యూతో రాబోతా ఉన్నాం. ఒకసారి అది చూసే ప్రయత్నం చేయండి. ఒకసారి మనం ఎక్స్రే న్యూస్ బిగ్ స్క్రీన్ పై చూసుకున్నట్టయితే ప్రమాదంలో రెండు కళ్ళు పోగొట్టుకున్న అతడి లక్ష్యం మాత్రం ఆగలే. మీ ముందుకు ఈ అంధుడు శ్రీనివాస్ అని ఒక స్క్రీన్ పై మీకు ఫోటో కనబడుతుంది కదా, అతడే. అన్న పేరు వచ్చేసి శ్రీనివాస్. అన్న ఒకసారి రండి, ఒకసారి ఎక్స్రే న్యూస్ ప్రేక్షకులు ఒకసారి హాయ్ చెప్పండి మీ తరపు నుంచి. హాయ్ సార్, నమస్తే అండి. అన్న చెప్పండి, ఈ ప్రమాదంలో రెండు కాళ్ళు పోగొట్టుకున్నా అనే ఒక హెడ్ లైన్ ఉంది కదా, ఏం జరిగింది? అంటే మీకు చిన్నప్పటి నుంచి మీరు అంధుడు కాదైతే? లేదండి. ఏ విధంగా అంటే ఇప్పుడు జరిగింది? మీ వయసు ఎంత, ఎట్లా జరిగింది ఒకసారి మా ప్రేక్షకులు ఒకసారి చెప్పండి. నేను యాక్చువల్గా ఒక ఐటీ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. ఐటీ కంపెనీలో ఎస్ఏలో వర్క్ చేస్తుండే. అది కోవిడ్ వల్ల జాబ్ పోయింది. 2021-20 ఆ టైంలో. ఎస్, 2020లో నా జాబ్ పోయింది మార్చిలో. అంటే అంతమంది స్టాఫ్ అందరినీ తీసేయాల్సి వచ్చింది. సో అప్పుడు లాక్డౌన్ ఉండే, ఏం జాబ్ చేయలేకపోతున్నాము, ఇంట్లోనే ఉండాల్సి వస్తుండే. సో అప్పుడే గవర్నమెంట్ వాళ్ళు మీరు క్యాబ్స్ నడిపించండి అని చెప్పేసి అప్పుడే వాళ్ళకి అందరికి చెప్తే సరే అని చెప్పి ఇక మేమంతా ఫ్రెండ్స్ అందరం కలిసి, చిన్న చూపు ఏం చూసుకోలేదు, డైరెక్ట్ మనం ఇల్లు ఫ్యామిలీ అయితే సర్వే. ఆ టైంలో ఇక ఏ ఆపర్చునిటీ అంటే అప్పుడు ఇక ఇంటి భరోసా కాబట్టి, ఇంటిని నడపాలి కాబట్టి నేను క్యాబ్ ఒకటి ఫ్రెండ్ దగ్గర నుంచి లీజ్ తీసుకున్నా. నెలకు 15,000 అన్నాను. సరే తీసుకుంటాను, నెలకు ఒక 3,000, డైలీ 3,000, 2,500 సంపాదిస్తున్నా అంటున్నారు. సరే మనం ఎందుకు ప్రయత్నం చేయొద్దు అని చెప్పేసి నేను తీశాను. కారు మీద ఓనా అన్న? లేదండి, లీజ్ కి తీసుకున్నా. ఓన్ ఏం లేదండి. 15,000 రెంట్. ఇక మళ్ళీ కమిషన్, డీజిల్ అంతా ఎక్స్ట్రానే. మీదే మొత్తం మాదే. ఇక ఓకే, ఓన్లీ 15,000 వాళ్ళకి కట్టాలి. సో అట్లా నడుపుకుంటూ వెళ్ళాను. ఆల్మోస్ట్ ఎప్పుడు సెప్టెంబర్ లో తీసుకున్నాను. సెప్టెంబర్ నుంచి నడుపుతున్నాను. ఓలా ఊబర్ రెండిట్లో నడిపిస్తాను అనుకోండి. సో January 10th, 2021 నైట్ 11:45 కి కస్టమర్ డ్రాప్ చేసేసాను. ఆ నైట్ లో కూడా మీరు పికప్ డ్రాపింగ్ కంపల్సరీ చేస్తుండే. ఇంకోటి సండే ఉండే, నైట్ కొంచెం ఎక్కువ వస్తాయి అని చెప్పేసి ఉంటుంది. సో ఇంకా 10th కాగానే అందరి పేమెంట్స్ మీరు బాగానే ఉండే, ఏం ప్రాబ్లం లేకుండే. డ్రైవింగ్ అంటే మీకు తెలియదు ఏమన్నా, కన్ను ఉంటేనే మంచిగా కనబడుతుంది. అదే ఒకటి అని ఏం లేదు. అప్పుడు మీరు పూర్తిగా కన్నుండే, రెండు కళ్ళు బాగా కనబడుతుండే. వైజాగ్ వెళ్ళాను, తిరుపతికి వెళ్తుంటాను, లాంగ్ కూడా వెళ్ళాను నేను చాలా మటుకు. ఈ వచ్చిన వీళ్ళ కోవిడ్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా క్వారంటైన్ ఉంటుండే. శంషాబాద్ వెనకాక ఒకటి ఐటీది నారాయణ కాలేజ్ ఉంటుండే, అక్కడి నుంచి కూడా తీసుకపోయి అవుట్ స్టేషన్ కూడా డ్రాప్ చేసి వచ్చాను. చాలా మంది మంచిర్యాల. సో నైట్ ఆ రోజు 11:45 డ్రాప్ చేసేసాను. కస్టమర్ డ్రాప్ చేసేసాను. ఇంకో బుకింగ్ వచ్చేది. సరే సార్ ఒక 2 minutes ఆగండి, ఇప్పుడే డ్రాప్ చేశాను, నేను వస్తున్నాను అని చెప్పాను. ఇక ఆ రోజు చలికాలం బాగుండే. సరే పాస్ వస్తుందా అని చెప్పేసి ఆ జూబ్లీ బస్ స్టాండ్ ఎగ్జిట్ హోటల్స్ వెనుక నాలా ఉంది. ఆ నాలా దగ్గర పోయినాను. వరకు స్లిప్ అయ్యి, ఆ చలికాలం చూసుకోలే, ఆ నాలా స్లిప్ అయితే అలవాడిపోయా. పడిపడి కాలే దాంట్లో పెట్టే వరకు ఈ కాలు మొత్తం విరిగిపోయిందండి. సర్జరీ జరిగిందా? అవునండి. నన్ను ఆల్మోస్ట్ ఒక 1 hour దాంట్లో పడిపోయి ఉన్నాను. ఆ రోజు రాత్రి ఆల్మోస్ట్ ఒక 11:45కి 12:40 వరకు ఇట్లా గట్టిగా అరుస్తుంటే ఒక ఆటో డ్రైవర్ అని చూసి పాపం ఇంకొక 5-6 మంది డ్రైవర్ కలిసి లిఫ్ట్ చేసి నన్ను గాంధీ హాస్పిటల్, మా అన్నయ్య వాళ్ళు వచ్చారు, గాంధీ హాస్పిటల్ వాళ్ళే తీసుకెళ్లారు. గాంధీ హాస్పిటల్కి వెళ్ళిపోయాను. గాంధీ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు చూశారు మొత్తం. అన్ని తర్వాత ఇక్కడ బోన్ ఇరిగిపోయింది, ఇక్కడ బ్యాక్ ఒకటి బోన్ ఇరిగిందండి. హెడ్ ఇంజూరీ అయితే బాగానే ఉంది, కానీ రేపు పొద్దున్న చూద్దామని చెప్పి అన్నారు. కొంచెం లైట్ గా వచ్చింది కానీ ఏం ప్రాబ్లం కాలేదు. ఒక 2-3 days తర్వాత ఏమైంది, విజన్ తగ్గిపోయింది, చూపు తగ్గిపోయింది. 2 కళ్ళది కూడా చూపు తగ్గిపోతున్నది. అయితే వాళ్ళే డాక్టర్లు అన్నారు, శ్రీనివాస్ గారు ఫస్ట్ ఈ సర్జరీ అయిపోయింది, ఈ సర్జరీ అయిపోయిన తర్వాత మీ ఐ చూపెడతాను అన్నారు. అయినా కూడా వాళ్ళ ఐ వాళ్ళు వచ్చారు, చూశారు కూడా. ఇక్కడ కుదరదండి, ఈ లెగ్ సర్జరీ అయిపోయినా సరోజనికి వెళ్ళిపోండి, అక్కడ అలియా మేడం కలవండి అని చెప్పారు. సరే అని చెప్పేసి ఇక్కడ సర్జరీ బాగానే అయింది, లెగ్ అంతా అయిపోయింది. కానీ 3 months మాత్రం రెస్ట్, 3-4 months కంప్లీట్ హాస్పిటల్లో ఉన్నారా? లేదండి, ఇంటికి వెళ్ళిపోయాను. సర్జరీ అయిపోయినాక 1 week తర్వాత ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఒక 15-20 days తర్వాత వాకర్ తీసుకెళ్లి సరోజనికి వెళ్ళాను. వాళ్ళన్ని చెకప్స్ అన్ని చేసిన తర్వాత లోపల ఇంటర్నల్ నర్స్ మాత్రం కట్ అయిపోయినాయి అని చెప్పి. అంటే అదే రోజు 2 కళ్ళు పోయినాయా? 2 కళ్ళు అదే రోజు విజన్ తగ్గిపోతున్నది అంటే అర్థం చేసుకున్నా వాళ్ళకంటే. వాళ్ళు చెప్పేశారు మీ విజన్ తగ్గిపోయింది. డైరెక్ట్ డాక్టర్లు చెప్పేసారు బాడీ మొత్తం ఇంజూరీ అవుతుంది అని చెప్పి. కాదు, ఐకి ప్రాబ్లం అయిందండి. సో మనం సర్జరీ చేయాలి దానికోసం. సో ఇంజెక్షన్ సర్జరీ అయింది ఆల్మోస్ట్ ఒక 9 surgeries అయింది సార్ మొత్తం. రెండిటికి కలిపి 9 surgeries, అంటే ఇంక్లూడింగ్ సరోజిని అండ్ డాక్టర్ అగర్వాల్. అంటే అక్కడ చూసిన తర్వాత వాళ్ళు సర్జరీస్ అయిపోయింది. 4 surgeries ఒక 3 months లో 4 surgeries 3 surgeries
లేదు లేదు 1 month గ్యాప్. 1 month గ్యాప్ ఇమ్మీడియట్ కాలేదు. 1 month గ్యాప్ లో తోటి తర్వాత వాళ్ళు ఈ లెఫ్ట్ ఐ అనేది ఇన్ఫెక్షన్ బాగా వచ్చేసింది. ఎందుకో పెయిన్ బాగా వస్తుందని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు అప్పటికే సెకండ్ వేవ్ స్టార్ట్ అయిపోయింది. సెకండ్ వేవ్ స్టార్ట్ అయిపోవట్ల హాస్పిటల్స్ అన్ని కూడా టోటల్ ఫుల్ అయిపోయినాయి. అప్పుడు డాక్టర్ వాళ్ళు చెప్పారు, శ్రీనివాస్ గారికి డోంట్ కమ్ టు హాస్పిటల్, ఇప్పుడు ఏం రాకండి. అప్పుడు తీవ్రత ఎక్కువ ఉండే ఆ టైంలో మీకు మళ్ళీ బ్లాక్ ఫంగస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు బాగున్నారు, స్టెబుల్ గా ఉన్నారు, ఇప్పుడు ఏం రాకండి మీరు బెటర్ యూ కెన్ టేక్ రెస్ట్ అంటే మీరు రెస్ట్ తీసుకోండి ఇంట్లో రెస్ట్ తీసుకోండి అంటే రెస్ట్ తీసుకున్నాను. దాంతో ఏమైంది, ఇంకా 3-4 months వరకు సెకండ్ వేవ్ బాగలేదు. దాంతో ఇంకా ఎక్కువ ఇన్ఫెక్షన్ వచ్చేసేది. డ్రాప్స్ ఇచ్చారు డేలో ఒక 10 drops 12 drops అట్లా 2 కళ్ళకు కూడా డ్రాప్స్ ఇస్తుండే, అయినా కూడా కంట్రోల్ కాలేదు. పెయిన్ ఎక్కువ ఉండే. హాస్పిటల్కి వెళ్ళాను, చూస్తే వాళ్ళు ఏమన్నారు, ఈ ఐ ఇన్ఫెక్షన్ వచ్చి తీసేయాలా అని చెప్పి తీసేస్తా అంటే ఇక చార్జ్ ఏమన్నా డబ్బులు ఏం తీసుకోలేదండి. అంతకన్నా ముందు మీరు బాగున్నప్పుడు, మీ ఐస్ బాగున్నప్పుడు మీ ఉద్యోగం ఎలా ఉండే, మీకు ఫ్యామిలీ మీ పిల్లలు ఎంతమంది? ఒకసారి మా మిస్సెస్ నా ఫ్యామిలీ అంటే నాకు మ్యారీడ్ అండి, నా భార్య, నా పాప అండి. ఎట్లుండే అంటే మీరు ఐస్ బాగున్నప్పుడు మీరు ఐటీలో ఉద్యోగం చేసిందని చెప్పారు కదా, అప్పుడు ఎట్లుండే మీ లైఫ్ ఎట్లుంటుండే? చాలా బాగుండే సార్, ప్రాబ్లం లేకుండా అంత బాగానే ఉంటుండేనా? చాలా కూల్ గా ఉంటుండే, ఏం టెన్షన్ లేకుండే, నా వర్క్ నేను చేసుకుంటుండే. ఈ కోవిడ్ వల్లనే ఇది వచ్చినందుకే ఈ క్యాబ్ తీసుకొని లైఫ్ మొత్తం అంటే సర్వే కావాలని చెప్పేసి తీసుకునే ఇట్లా అయింది. అంటే కోవిడ్ తర్వాత మళ్ళీ మీరు ఎక్కడైతే ఏ కంపెనీలో అయితే ఐటీలో వర్క్ చేసారో వాళ్ళు మళ్ళీ మీరు మిమ్మల్ని ఇన్వైట్ చేయడం కానీ పిలవడం కానీ జరగలేదా? IBM లో నాకు ఇన్వైట్ చేశారు, ఈ ఐ తీసేశారు. ఈ ఐ తీసేసిన తర్వాత ఈ ఐ కూడా కొంచెం విజన్ కనపడుతుండే, నాట్ మోర్ దాన్ 10%, ఓన్లీ 7% ఇచ్చారు. ఆ 7% లో నేను IBM కి ఇంటర్వ్యూకి వెళ్తే శ్రీనివాస్ యూ కెన్ జాయిన్, కొంచెం కనబడుతుంది కదా మీరు జాయిన్ కావచ్చు అని చెప్పేసి 22 September 29 కి జాయిన్ అయిపోయాను. లాస్ట్ ఇయర్ 23 February ఎందుకో నాకు మళ్ళీ రైట్ ఐ కూడా సేమ్ లెఫ్ట్ ఐ ఎట్లా పెయిన్ అవుతుందో రైట్ ఐ కూడా పెయిన్ వస్తుంది. ఒకసారి హాస్పిటల్ చూపించడానికి డాక్టర్ అగర్వాల్ హాస్పిటల్కి వెళ్ళాను. ఇది కూడా డాక్టర్ అగర్వాల్ వాళ్ళు తీసేశారు. ఇది కూడా చూపెడితే ఇమ్మీడియట్ సర్జరీ చేయాలని చెప్పేసి అన్నారు. అది లోపల ఇన్ఫెక్షన్ వచ్చింది అని చెప్పేసి, అది బాగా అవుతుందని డాక్టర్ ట్రై చేశారు. పాపం చాలా స్ట్రగుల్ చేశారు. సరోజిని కానీ, గాంధీ కానీ, డాక్టర్ అగర్వాల్ కానీ, ఐఎమ్ అప్రిషియేటింగ్ ద డాక్టర్స్ బికాస్ వాళ్ళు చాలా అంటే చాలా బెటర్ ట్రీట్మెంట్ ఇచ్చారు. మంచిగా అయితే అని ఆలోచనతో చేశారు, కానీ ఎంత చేసినా కూడా ప్రయోగం లేదండి. సో ఆ లెఫ్ట్ ఐ తర్వాత ఏం జరిగింది? ఒక్కసారిగా మీరు ఇట్లా కళ్ళు పోయిన తర్వాత ఇప్పుడు మీ లైఫ్ ఎట్లా? సో తర్వాత చాలా డిప్రెస్ అయిపోయినట్టు. ఇక నా కన్ను ఇప్పుడు మామూలుగా కన్ను కొంచెం కనబడితేనే కొంచెం ఏదో జాబ్ చేసుకుంటా నడిపిస్తాను, కానీ కన్ను మొత్తం పోయిన తర్వాత నా వైఫ్ ఎట్లా చూసుకోవాలా, పాప ఎట్లా చూసుకోవాలా, మమ్మీ డాడీ రిటైర్డ్ అంటే మమ్మీ అయితే హౌస్ వైఫ్, డాడీ రిటైర్డ్. డాడీ రిటైర్, పాపం డాడీ హెల్ప్ చేస్తుండే, నాకు తెలియని కాదు, ఫ్రెండ్స్ వాళ్ళు హెల్ప్ చేస్తుండే పాపం. కానీ ఎంతైనా కూడా ఈ ఏజ్ లో వాళ్ళకి హెల్ప్ చేయాల్సి పోయి నేను వాళ్ళ మీద బర్డెన్ కావాలని నాకు ఇష్టం లేకుండా, నేను ఒక ఫ్రెండ్ వాళ్ళు లేకపోతే కొందరు మా మిస్సెస్ కూడా యూట్యూబ్ లో చూసుకుంటా ఎల్వి ప్రసాద్ లో ఇట్లా బ్లైండ్స్ కి ఇన్స్టిట్యూట్ లో ఐటీ ట్రైనింగ్ ఇస్తారు అనే వరకు నేను చాలా ఎక్సైట్మెంట్ అయ్యి ఇమ్మీడియట్ వెళ్ళిపోయాను. నెక్స్ట్ ఇమ్మీడియట్ వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళు చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారండి. అంటే కోర్స్ ఎన్ని నెలలు? 3 months కోర్స్. అది 3 months కోర్స్ లో ఏం నేర్పుతారు అంటే ట్రైనింగ్ అంటే బేసిక్స్ అంటే నేర్పిస్తారు. ఇప్పుడు మామూలుగా నేను ఐటీలో నేర్చుకునేటప్పుడు మామూలుగా మీ దగ్గర ఎక్సెల్ ఎలా ఉంటుంది, వర్డ్ ఎలా ఉంటుంది, పవర్ పాయింట్ మీరు ఎలా చేస్తారో అలా మేము కూడా చేస్తాం. అదే కంప్యూటర్ మీద సెపరేట్. సో దానికి ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది అంటే అది స్క్రీన్ రీడర్ ఉంటుంది. సో ఆ స్క్రీన్ రీడర్ ఎలా ఉంటుంది అంటే మనం ఏం టైప్ చేస్తున్నా కూడా సౌండ్ పడుతుంది. తెలుస్తుంది. సో దాంట్లో మేము షార్ట్ కట్స్ ఇస్తానంటే నేను పర్ఫెక్ట్ అయినాను వాళ్ళు నేర్పించిన దాంట్లో. అంటే ఇప్పుడు మనం సిస్టమ్ లోనే ఇప్పుడు మీరు 4-5 ఫోటోలు కింద ఉంటాయి, ఇప్పుడు మేము ఎట్లా ఓపెన్ చేయాలో మాకు ఎట్లా తెలుస్తుంది? సో దానికి ఒకటి ఇన్సర్ట్ 5 అని చెప్తే ఏ ట్యాబ్ మనం ఏ ఫోకస్ లో ఉన్నామో తెలుస్తుంది. అంటే ఏ దాంట్లో సెపరేట్ కోర్స్ ఫర్ బ్లైండ్, ఓన్లీ ఫర్ విజువల్ ఇంపైర్డ్ వాళ్ళకే అది ట్రైనింగ్. అది ఓన్లీ విజువల్ ఇంపైర్డ్ వాళ్ళకే సాఫ్ట్వేర్. అది ఆ సాఫ్ట్వేర్ అది నేర్చుకున్న తర్వాత ఏమన్నా జాబ్ ఆపర్చునిటీస్ వచ్చినాయా? నాకు వచ్చిన 45 days లోనే మా ఎల్వి ప్రసాద్ వాళ్ళే అసలు మిరాకిల్ శ్రీనివాస్ గారు మీకున్న కాన్ఫిడెంట్ తోటి మీకు జాబ్ వచ్చి గ్రేట్. ఎందుకంటే మా దగ్గర కూడా చాలా మంది పిల్లలు ఉన్నారు, ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయి ప్లేస్మెంట్స్ మేము సర్వే చేస్తున్నాం, కానీ బట్ దే ఆర్ నాట్ గెటింగ్ జాబ్స్. వచ్చింది కొంతమందికి, కానీ ఇంత తొందరగా వచ్చాడు అంటే నేను ఒకటే చెప్పాను, జాయినింగ్ అయినప్పుడు చెప్పాను నాకు జాబ్ మీ దగ్గర వద్దునండి, నేను వచ్చింది ఒకటే మీ దగ్గర జాబ్ నాకు వద్దు, నాకు ట్రైనింగ్ ఇస్తే చాలు, నేను కాన్ఫిడెన్స్ తో నేను ఎక్కడి నుంచి జాబ్ నేను చూసుకుంటాను. అదే 42 days లో వాళ్ళకి ఒకటే మాట చెప్పినా, సార్ ఐ గోట్ ఏ జాబ్. ఎక్కడ? ఆయుర్వేదిక్ హాస్పిటల్లో జాబ్ వచ్చింది నాకు. అదే ఏ జాబ్ అనేది నేను ఐటీలో పోలేదు, నేను ఇక్కడ పోలేదు. ఇక ఐటీలో పోతే నాకు
డైరెక్ట్ చెప్పేశారు అనమాట, శ్రీనివాస్ వితౌట్ ఐ వి కాంట్ డూ అంటే వాళ్ళు డైరెక్ట్ చెప్పేశారు. అంటే టాలెంట్ ఉంది కదా మరి కళ్ళతో నింపని, అంటే మీరు చేయగలుగుతానే నమ్మకం మీకు ఉంది కదా, మీరు చెప్పారు కదా. సార్ ఇప్పుడు టాలెంట్ ఉంది, మీరు ఎందుకు చేశారు కదా సార్, మీకు కావాల్సింది మీరు ఏం వర్క్ చేస్తున్నారు, నేను ట్రాన్స్పోర్ట్ లో వర్క్ చేస్తున్నా. ట్రాన్స్పోర్ట్ ఏమేమి ఉంటుంది, రూటింగ్స్ ఉంటుంది. సిటీ రూటింగ్స్ లో నేను పర్ఫెక్ట్ సార్. సిటీ రూటింగ్స్ లో ఎంప్లాయీస్ పికప్ అండ్ డ్రాప్స్ లో షెడ్యూల్స్ ఇస్తారు. ఒక ఎవ్రీ వీక్ ఒక ఎంప్లాయీస్ ఒక డంప్ ఇస్తారు. ఆ డంప్స్ అనేది మేము డిఫరెంట్ షిఫ్ట్ వైజ్ గా మేము లైక్ షెడ్యూల్ చేస్తుండే, దాంట్లో క్లబ్బింగ్ చేస్తుండే అనమాట. ఒక ఇద్దరు ఎంప్లాయీస్ కుక్కట్పల్లి నుంచి వస్తుండే, వాళ్ళిద్దరికి ఒక ఇద్దరు ఎంప్లాయీస్ బేగంపేట నుంచి, అట్లా మొత్తం సిటీ మొత్తం ఎంతమంది ఉన్నా కూడా రూటీన్స్ లో నేను స్పెషలిస్ట్. ఇప్పుడు నేను కన్ను లేకపోయినా నన్ను బస్ లో కూర్చోబెట్టండి, ఆ బస్సు ఎక్కడ ఉందో అనేది నేను చెప్పగలుగుతాను. అంత టాలెంట్. ఇప్పుడు నేను ఎస్ ఇప్పుడు నేను హైదరాబాద్ ఉన్నా, వనస్థలపురం వచ్చింది, ఎల్బీ నగర్ వచ్చింది, తర్వాత నేను ఉప్పల్ పోయేటప్పుడు కూడా ఉప్పల్ రింగ్ రోడ్ నాకు కండక్టర్ చెప్పకపోయినా నేను దిగుతాను, నేను దిగేస్తా. నేను ఎల్బీ ప్రసాద్ పోయినప్పుడు కూడా డ్రైవరే అంటుండే, శ్రీనివాస్ అన్న మీరు ఎందుకు అంటే మీరు ఇట్లా స్టాప్ వస్తుంటేనే లేస్తారు, మేము అసలు అనౌన్స్మెంట్ చేస్తలేము, కండక్టర్ ఇంకొక ఉన్నాడు అంటే నేను పనిచేసింది అది ఇంతకుముందు ట్రాన్స్పోర్ట్ లోనే, అదే ఎక్స్పీరియన్స్ తోటి నాకు ఉన్నది. ఏ స్టాప్ ఎక్కడ ఉందో నాకు తెలిసిపోతుంది, నేమ్స్ దాటంగా సిగ్నల్ వస్తే సిగ్నల్ దగ్గర ఆపేసి దిగేసి వెళ్ళిపోతా అంట. ఆ టాలెంట్ నా దగ్గర, అంత టాలెంట్ ఉన్నా అంత నాలెడ్జ్ అవకాశం ఇవ్వాలి. జాబ్ మాత్రం ఇన్ఛార్జ్ గా ఉన్న ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో అందులో మాత్రం మీకు వేకెన్సీ రాలేదు, ఆయుర్వేదలో మాత్రం ఉద్యోగం సంపాదించారు. అప్పుడే దాని తర్వాత ఇలా ఉండే మీ లైఫ్ చాలా బాగానే ఉండేది, ఎక్కడ డిప్రెస్ కాలే. అరే ఎట్లయినా నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది, సో నెక్స్ట్ టైం అంటే ఈ ఆపర్చునిటీ వచ్చింది ఎందుకు మిస్ చేసుకోవాలి, ఫస్ట్ ఆపర్చునిటీ బెస్ట్ ఆపర్చునిటీ అంటారు కాబట్టి ఏ ఆర్గనైజేషన్ అయితే ఏముంది, నాకైతే జాబ్ వచ్చింది. ఒకరైతే కన్సిడర్ చేశారు అంటే ఒక బ్లైండ్ వాళ్ళకు కూడా ఇవ్వాలి అనే కన్సిడర్ తోటి నేను చేశాను జాబ్. డ్యూ టు సమ్ మాకు లైక్ నాకు హెల్త్ ఇష్యూస్ వల్ల నేను అంత దూరం పోయి నేను రాలేకపోతున్నాను. సో నేను మొన్న జనవరిలో రిజైన్ చేశాను వచ్చింది. కంపెనీస్ వెరీ గుడ్, హాస్పిటల్ చాలా మంచి సపోర్ట్ చేశారు, నాకు అందరు బాగానే సపోర్ట్ చేశారు. డ్యూ టు సమ్ మై లైక్ ఏంటంటే హెల్త్ 2020 మీకు ఇన్సిడెంట్ జరిగింది. 21 జరిగింది. ఆ తర్వాత 2 కళ్ళు తీసేసిన తర్వాత మీకు అదేదైనా సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఈ పెన్షన్లు కానీ ఏమన్నా అప్లై చేసిరా? సీఎం రిలీఫ్ ఫండ్ అప్లై చేశాను, ఇప్పటిదాకా రాలేదు. పెన్షన్ 2 years. ఎప్పుడు 2021లోనో 20లో? సీఎం రిలీఫ్ ఫండ్ 23లో అప్లై చేశాను. 23లో అప్లై చేశాను. ఆ మధ్య ఎలక్షన్ టైంలో అందరికి ఇచ్చేసారు కదా సీఎం రిలీఫ్ ఫండ్ అని, చెక్లు వంచిరు అన్ని జరిగినాయి కదా, మరి మీది ఎందుకు రాలేదు? తెలియదండి. స్థానికంగా మీరు ఎవరిని అప్రోచ్ కాలేరా? నేను ఇక్కడ యాక్చువల్ గా మల్లారెడ్డి త్రూకి వెళ్ళాను సార్. అక్కడ వాళ్ళని అడిగాను, అడిగితే కొంచెం టైం పడుతుంది శ్రీనివాస్, వస్తుంది కొంచెం టైం పడుతుంది అని చెప్పారు. అంటే పెన్షన్లు ఏమన్నా? పెన్షన్ 2 years అయింది సార్ అప్లై చేసి. ఆ 2 years అప్లై చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా పెన్షన్ లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ సైట్ క్లోజ్ చేశారు. కొత్త వాళ్ళు చాలా మంది అప్లై చేశారు, వాళ్ళతోటి మీకు కూడా ఇస్తారు అని చెప్పి మున్సిపల్ ఆఫీస్ అప్రోచ్ అయినా చాలా సార్లు అప్రోచ్ అయితే ఎప్పుడు మీకు ఎన్నికలు ఉంటుందో అప్పుడు ముందే రోజు మీకు రిలీజ్ చేస్తారని. ఎలక్షన్స్ అయిపోయింది, ఎన్నికలు కూడా వచ్చింది, ఎలక్షన్స్ అయిపోయింది. 21లోనే కదా మీకు ఇన్సిడెంట్ జరిగింది. ఆ తర్వాత మీరు కొన్ని నెలలుగా శిబిరం పెడతారు కదా, మీ ఏదైతే వికలాంగుల శిబిరం పెడతారో అందులోకి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని అంటే చూసి నిజంగానే కళ్ళు కనపడతలేవు అంటే అప్పుడే అప్లై చేస్తారు కదా. అప్పుడే మాకు 22 ఇప్పుడు నాకు 21లో తీసేశారు సార్. 22లో నాకు కళ్ళు తీసేసినాక 22లో నేను సదరన్ సర్టిఫికేట్ అప్లై చేశాను సార్. చూశారు మెడ్చల్ దాంట్లో బీసీఆర్ అప్లై చేస్తే మెడ్చల్ గవర్నమెంట్ హాస్పిటల్ పోయినా వాళ్ళు చూసిన తర్వాత మీకు 2 లేదు కదా అండి అంటే 2 లేదు కాబట్టి మీకు దగ్గరకు వచ్చానంటే అప్పుడు అయిపోయిన తర్వాత వాళ్ళు నాకు 10 days లో సదరన్ సర్టిఫికేట్ ఇచ్చేసారు. 100% సదరన్ సర్టిఫికేట్ ఇచ్చేసారు. వాళ్ళు డాక్టర్ చూశారు. పెన్షన్ రాలేదు. ఎంత టైం పడుతుంది మన చెప్పిరా? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయింది కదా, ఇప్పుడన్నా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఉందా? సో ఇప్పటికి ఇద్దరితో అప్రోచ్ అయ్యాను, ఎప్పుడు వస్తుంది అని. ఎందుకంటే మా టీమ్ లోనే ఉన్నారు చాలా మంది, మా దాంట్లోనే బ్లైండ్ దాంట్లోనే చాలా మంది ఉన్నారు, రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీకు అంటే వాళ్ళు కూడా అంటే ఏదైనా ఇన్సిడెంట్ కళ్ళు పోగొట్టుకున్న వాళ్ళ, లేదంటే పుట్టుక బర్త్ నుంచి కొంతమంది బై బర్త్ నుంచి ఉన్న వాళ్ళకు ఇప్పటికి బర్త్ నుంచి కాదు, సారీ నేనేమంటున్నానంటే రీసెంట్లీ ఏంటంటే కొంతమందికి చదువుకుంటే పోయేది, టీబీ వచ్చింది, లోపల ఇంటర్నల్ ప్రాబ్లమ్ తోటి వచ్చి కొంచెం కనపడుతుండే. ఆ కొంచెం కనపడుతున్న వరకు ఒక 3 years కింద 4 years కింద 5 years కింద అప్లై చేసారు. 3 years కింద అప్లై చేసిన ఒక ఆయన ఉన్నాడు, అతనికి రాలేదు. రీసెంట్ లో ఇంకొక తరగతి అయితే లేట్ అప్లై చేసిన అనుకోండి, సదరన్ సర్టిఫికేట్ లేట్ వచ్చింది, దానివల్ల కొంచెం లేట్ అయింది. ఇంకో 2-3 కూడా సదరన్ సర్టిఫికేట్ ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి రాలేదు. సో చాలా మంది ఉన్నారు. మీకంటే కళ్ళు కనబడుతుండే కాబట్టి యాక్సిడెంట్లో మీకు కళ్ళు పోయినాయి కాబట్టి మీరు కొంచెం నాలెడ్జ్ ఉంది కాబట్టి సరిపోయింది. ఇప్పుడు పుట్టుకతోనే ఉన్న ఈ అంధులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పరిస్థితి ఏమంటారు? వాళ్ళకు ఎలాంటి కోర్సులు ఉంటాయి? వాళ్ళు ఒకవేళ మీలాగానే అంటే టాలెంటెడ్ కాకపోయినా వాళ్ళు కూడా జీవితంలో ఉన్నత స్థితికరానికి వెళ్ళాలి,
ఏదో లక్ష్యం పెట్టుకున్న వాళ్ళకి ఎలాంటి కోర్సులు ఉంటాయి, వాళ్ళకు మీరు చెప్పేది ఏంటి? సో సార్ ఇంకోటి ఏంటంటే సార్ ముఖ్యంగా ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు నాకు 3 years కనుకోయి. సో చాలా మంది బై బర్త్ నుంచి కొంచెం మిడిల్ బర్త్ అంటే 11 years 12 years ఉన్నప్పుడు కూడా వాళ్ళకి బ్లైండ్ అయ్యారు. సో అది ఇంటర్నల్ ప్రాబ్లం, జెనెటిక్ ప్రాబ్లం వల్ల లేకపోతే ఎట్లా అయింది. సో వాళ్ళు కూడా కష్టపడి చదువుకున్న వాళ్ళు ఉన్నారు, లైక్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు ఉన్నారు, పీజీ కంప్లీట్ అయిన వాళ్ళు, ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన వాళ్ళు. సో నాకు చాలా మంది నేను ఎల్లి ప్రసాద్ 45 days లో జాబ్ రాగానే ఈవెంట్ కండక్ట్ చేశారు నాకు. సో శ్రీనివాస్ గారికి ఒక 45 days లో జాబ్ వచ్చిందంటే ఇట్స్ మిరాకిల్. అంటే ఆయనకున్న అంటే లైక్ ఆయనకున్న ఛాలెంజ్, ఆయన కాన్ఫిడెంట్, ఎప్పుడు డౌన్ కాలే. ఆ కాన్ఫిడెంట్ అని చెప్పి ఎప్పుడు డిసప్పాయింట్ కాలే, నేను ఎప్పుడు డిసప్పాయింట్ కాలే. అయినా ఎప్పుడు కన్ను తీసేటప్పుడు అయినా తర్వాత నాకు మళ్ళా నాకు ఎల్లి ప్రసాద్ జాయిన్ అయిన తర్వాత నేను ఎప్పుడు కాలే. అట్లా ఎప్పుడు భయపడలే ఇక నా ఫ్యూచర్ ఎట్లుంటుందో, నా ఫ్యామిలీ ఎట్లుంటుందో, మరి ఎలా ముందుకు వెళ్ళాలని చెప్పి భయపడలే, డిసప్పాయింట్ కాలే. సో వాళ్ళది ఏంటంటే పరిస్థితి ఎట్లా ఉందంటే నన్ను ఈవెంట్స్ లో నన్ను ఒకసారి లైక్ ఇంటర్వ్యూ లైక్ ఒక చిన్నగా మీ గురించి లైఫ్ సైకిల్ ఒకసారి చెప్పండి, మీకు ఎట్లా అనిపించింది అని చెప్పుకుంటే చాలా మంది పిల్లలు కూడా నా నంబర్ తీసుకొని చాలా మంది కాల్ చేశారు. శ్రీనివాస్ అన్న మీరు ఎక్కడి నుంచి, మన తెలంగాణ నుంచి ఉన్నారు, ఆంధ్ర నుంచి ఉన్నారు, మహారాష్ట్ర నుంచి ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అంటే కమ్యూనికేషన్ ఎట్లా, మీకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు? మీకు నాకు ఇంగ్లీష్, తెలుగు, హిందీ పర్ఫెక్ట్ 3 లాంగ్వేజ్. అంటే వాళ్ళు ఏ స్టేట్ లోకి వెళ్ళి ఫోన్ చేసినా మీరు ఆ లాంగ్వేజ్ లో వాళ్ళకి క్లియర్ గా అంటే క్లాసులు తీసుకుంటుండే, కోర్సు వైజ్ ఏమన్నా? నేను క్లాసెస్ ఏం తీసుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళతో నేను అప్రోచ్ అవుతున్నా, అసలు వాళ్ళకి ఏంటి ప్రాబ్లం, అంటే ఎందుకు కాన్ఫిడెంట్, ఎందుకు మీరు డౌన్ అయిపోతున్నారు. వాళ్ళది ఒకటే ఏంటంటే కంపారిజన్. అంటే పాపం ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు చెప్తున్నా కదా, మన నార్మల్ పర్సన్స్ కే పాలిటిక్స్ చాలా ఉంటాయి, ఈగోనెస్ ఉంటుంది, సాలరీస్ కి ఇంత ఉంటుంది అంత ఉంటుంది. అట్లాంటిది వాళ్ళ కాలేజ్ లో చదువుకున్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్సే మంచి ప్యాకేజ్ పోయారు, వీళ్ళకేమో మంచి చదువుకున్నా కూడా ఉద్యోగ అవకాశాలు, నాలెడ్జ్ తో పని లేదు, టాలెంట్ తో పని ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే నేను బూస్టప్ చేసిన. సో ఎక్కడ డ్రాప్ బ్యాక్ అవుతున్నారు, ఇప్పుడు సపోజ్ వాళ్ళు ఒక ఇంజనీరింగ్ లో చాలా డిఫరెన్స్ ఉంటుంది, ఒక సివిల్ ఇంజనీరింగ్ చేసి, ఒక మెకానికల్ ఇంజనీరింగ్ చేసి, ఒక ఇంకొక కొత్త ప్లాట్ఫామ్ ఏముంటుంది అంటే ఇంజనీరింగే పోవాలి, అంటే మెకానికల్ పోవాలి, కంప్యూటర్ సైన్స్ సాఫ్ట్వేర్ కే పోవాలి, సివిల్ ఇంజనీరింగ్ మీరు ఖాళీ కన్స్ట్రక్షన్ సైడ్ పోవాలి. కానీ ఇక్కడ నేను వాళ్ళకి చెప్పేది ఒకటే, నువ్వు ఏదైనా తీసుకో, స్పెషలైజేషన్ ఏదైనా తీసుకో, నువ్వు సాఫ్ట్వేర్కి వెళ్ళొచ్చు. సో దాని తగ్గట్టు ఒక సపోర్టింగ్ అనేది ఉంటుంది. సో సపోర్టింగ్ అన్నప్పుడు ఒక ట్రైనింగ్ చేయండి. సో వాళ్ళకి ట్రైనింగ్ అనేది వాళ్ళకి కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, వాళ్ళకి చెప్పాను, వాళ్ళు జాయిన్ అయ్యారు, కొన్ని కంప్లీట్ చేశారు, సాఫ్ట్వేర్ స్కిల్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. లైక్ నేను సాఫ్ట్వేర్ లోకి వెళ్ళాలి, నేను మొత్తం ట్రాన్స్పోర్ట్ అనండి. సో నాతో అప్రోచ్ అయిన వాళ్ళు ఏంటంటే మీరు ట్రైనింగ్ చేయండి. ఇవాళ రేపు మీకు వేకెన్సీస్ అంటే లైక్ ఏంటంటే సాఫ్ట్వేర్ ఏది బాగా నడుస్తుంది, వెబ్ డెవలప్మెంట్ మీద బాగుంది. సో వెబ్ డెవలపింగ్ ఏది ఎలా అన్నాడు, పైథాన్కి వెళ్ళండి, HTML కి వెళ్ళండి, ఫండమెంటల్స్ ఆఫ్ లైక్ యాక్సెసిబిలిటీ ఏముంటుంది, కొన్ని డిఫరెంట్ కోర్సెస్ ఉంటుంది. ఆ డిఫరెంట్ కోర్సెస్కి వెళ్ళండి, నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత కొన్ని కన్సల్టేషన్స్ ఉన్నాయి, వాళ్ళతో నేను అప్రోచ్ అవుతా. మీరు ట్రైనింగ్ ఇచ్చిన దాంట్లో ఎవరైనా జాబులు కొట్టిరా? ఇప్పటిదాకా పంపించాను, 5 మంది కూడా రిజెక్ట్ అయ్యారు. ఎందుకు? కారణం ఏంటి? కారణం ఒక్కటే సార్, మమ్మల్ని ఒక్కటే ఏంటంటే విఎస్ కి ఇంత టాలెంట్ ఉన్నా కూడా పిల్లలకి ఎవ్వరు కూడా కంపెనీ లైక్ ప్రైవేట్ ఆర్గనైజేషన్ లో కానీ లేకపోతే చిన్న ఆర్గనైజేషన్స్ అంటే ఐటీ కంపెనీ కానీ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ లో విఏ వాళ్ళకి మాత్రం జాబ్ తీసుకుంటారు. విజువల్ ఇంపార్ట్ అనమాట. ఇప్పుడు విజువల్ ఇంపార్ట్ అంటారు బ్లైండ్ యాక్చువల్ గా. సో బ్లైండ్ వాళ్ళకి ఎక్కడ జాబ్స్ కూడా ఇస్తలేరు, ఎవ్వరు తీసుకుంటలేరు. ఏ కంపెనీ ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఉన్నారు, కొంతమంది ఐటీలో వర్క్ చేస్తున్నారు. సో వాళ్ళకి అందరికి రెజ్యూమ్స్ పంపించా, అరే ఫలానా ఇతను అంటే నేను విజన్ ఇంపార్ట్ అంటే నేను 100% పోయిన వాళ్ళు ఉన్నారు, అంటే నేను 100% పోయింది. కొంతమందికి ఏంటంటే 30% కనపడుతుంది, 20% కనపడుతుంది. సో వాళ్ళని కూడా కన్సిడర్ చేయండి. అంటే మాకు యాక్చువల్ గా అంటే వాళ్ళని కనీసం ఇంటర్వ్యూ కూడా పిలుస్తలేరు అన్నట్టు. ఇంటర్వ్యూస్ కి తీసుకుంటున్నారు, టెలిఫోనిక్ రౌండ్ లో తీసుకుంటున్నారు, డైరెక్ట్ ఇంటర్వ్యూస్ కి తీసుకుంటారు. సో ఇంటర్వ్యూస్ రౌండ్ లో మీరు అడుగుతారు కదా, వాట్స్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని, వాట్ ఈస్ యువర్ యాక్చువల్ ఎక్స్పీరియన్స్. సో ఆ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు టెక్నికల్ స్కిల్స్ లో అంత పర్ఫెక్ట్ చెప్తున్నారు. సో ఎట్లా వాళ్ళు ఒకటే అడుగుతున్నారు, సో వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్లీ వాట్ ఇస్ ద పర్సెంటేజ్ ఆఫ్ యువర్ విజన్, అంటే మీ పర్సెంటేజ్ ఎంత ఉంది అంటే 70% డిజేబుల్, 30% ఐ క్యాన్ డూ. ఓకే విల్ కాల్ యూ అంటే వి కాల్ యూ అన్నట్టే రిజెక్ట్ అన్నట్టు, అంతే. ఇక వేరే ఆప్షనే లేదు. ఇక్కడ మనకు ఒకటే, నా అంబిషన్ ఒకటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాకు రాకపోయినా పర్లేదు, నేను ట్రైనింగ్ ఇస్తున్నా. నాకు పిల్లలకి ఇప్పుడు సపోజ్ నాకున్న స్టూడెంట్ వాళ్ళకి ఏంటంటే గ్రూప్ కానీ ఎవరైనా చాలా గ్రూప్ ఎంత మంది ఉంటారు? 25 మెంబర్స్ ఉంటారు. లేడీసా మొత్తం బాయ్స్? లేడీస్ జెంట్స్ కలుపుకోండి, ఇద్దరు బాయ్స్ ప్లస్ గర్ల్స్ ఇద్దరు కలుపుకొని 25. అంటే వాళ్ళు చదువుకున్న వారేనా? అందరు చదువుకున్న, అందరు డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు, ఒక 2-3 ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళు. వాళ్ళు సంగీతం ఏం చేస్తున్నారు? మీరు అందరు కలిసి ప్రస్తుతం ఏదన్నా ఆపర్చునిటీ కోసం చూస్తారా, లేదంటే మీలాంటి వాళ్ళకి ఏదన్నా
సపోర్ట్ గా ఉండాలని చెప్పేసి ఏదన్నా ప్రయత్నం చేస్తారా? మీరే ఇన్స్టిట్యూట్ పెట్టడం కానీ, ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టడం కానీ అట్లా ఏమైనా చేస్తారా? యాక్చువల్ గా కొన్ని కన్సల్టేషన్స్ ఉన్నాయి అనమాట, వాళ్ళకి నేను రెజ్యూమ్స్ పంపిస్తున్నా. ఫస్ట్ పాయింట్ నాది అది. సో కొంతమంది ఏమంటున్నారంటే మేము ఒక 5 మంది బ్యాచ్ అన్నారు. నేను బ్యాచ్ లో ఏంటంటే మేము అందరికి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఐటీ స్కిల్స్ కానీ ఉండేది. ఇప్పుడు సపోజ్ నేనే ఉంది అనుకోండి, నేను మొత్తం టోటల్ బేసిక్స్ అని కంప్లీట్ చేసుకొని కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ కానీ, ఇంటర్వ్యూ ఎట్లా ఫేస్ చేయాలి, బాడీ లాంగ్వేజ్, సో బాడీ ప్రెజెంటేషన్స్ ఎట్లా ఉండాలి అనేది నేను నేర్చుకున్నా. వాళ్ళకి నేను అది ఇస్తున్నా. కొంతమందికి సాఫ్ట్వేర్ మొత్తం నేర్చుకున్నారు, ఫుల్ స్టాక్ కానీ, పైథాన్ కానీ, ఇంకేమైనా డిఫరెంట్. ఇంకొక వాళ్ళు ఏంటంటే సంగీతం మీద, లైక్ ఇంకొక లిటరేచర్ మీద, కొంతమంది వేరే వాళ్ళు. మేము ఒక 5 మంది బ్యాచ్ అనమాట, డిఫరెంట్. సో మా స్కోప్ ఏంటంటే అట్లీస్ట్ గా మాకు వీఆర్ నాట్ గెటింగ్ ఎనీ ఆపర్చునిటీస్ ఫ్రమ్ దేర్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, ఒక 100% ఉన్న వాళ్ళకి. సో అట్లీస్ట్ పిల్లలు మేము ట్రైనింగ్ ఒక స్టార్ట్ చేద్దామన్న అంబిషన్ మాకు ఒకటి ఉంది. సో ఆ ట్రైనింగ్ స్టార్ట్ చేయాలంటే కూడా మీకు ఐడియా ఉంటుంది ఎంతవరకు అవుతుంది ఏంటి అనేది. సో చాలా మంది పిల్లలు కూడా ఉన్నారు. సో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే నేను ఫ్రీగానే తీసుకుంటున్నాను. మాకు లైఫ్ ఉంటుంది, మేము తీసుకోవాలని. సో ఎవరైనా సపోర్ట్ చేశారు పబ్లిక్ నుంచి, లేకపోతే లైక్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ నుంచి అయినా సపోర్ట్ చేస్తే మాత్రం 100% మేము వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి బూస్టప్ చేసుకొని, నేను ఇప్పుడు ఇచ్చే ఇంటర్వ్యూస్ లో ఎవరైనా కంపెనీ నుంచి నన్ను అప్రోచ్ చేయాలనుకోండి, వాళ్ళని తీసుకొచ్చి నేను మీదుగా చూపెడతాను. వాళ్ళ టాలెంట్ చూసిన తర్వాత మీరు ఇంటర్వ్యూ చూసుకోండి. టాలెంట్ చూసిన తర్వాత మీరు ఆపర్చునిటీ ఇవ్వండి అన్నట్టు. అంటే ఏ రిమార్క్ లేకుండా కాదు, టాలెంట్ చూసి వాళ్ళ ప్రతిభను చూసి ఉద్యోగాలు ఇవ్వండి. అంటే ఇట్లా బ్లైండ్ అని చెప్పేసి అవని చెప్పేసి రిజెక్ట్ చేయడం కాదు. ఫస్ట్ వాళ్ళని చూడాలి, టాలెంట్ చూడండి వారు వర్క్ ఎలిజిబులా కాదా, చేస్తారా చేయరా అనే కాన్ఫిడెంట్ వచ్చిన తర్వాత మీకు ఒకవేళ కాన్ఫిడెంట్ లేకుండా తీసేయండి. కానీ ప్రస్తుతం అయితే అటెంప్ట్ అయితే వేయించాలా వాళ్ళని ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే చాలా మంది పిల్లలు డిప్రెస్ కి వెళ్ళిపోతున్నారు. ఆ డిప్రెస్ కి అయిపోయి ఏమవుతారో అనేది మీకు తెలుసు. ఆ డిప్రెస్ కి కోల్పోవద్దనే కోరికతోటే నేను ఇవాళ ముందుకు వచ్చాను మీ దగ్గరికి. సో ఇంకోటి ఏంటంటే చాలా మంది పిల్లలకు ఒకటే విషయం చెప్తున్నా ఏంటంటే, అందరికి ప్రైవేట్ ఆర్గనైజేషన్ జాబ్ కోసం నేను ప్రయత్నిస్తున్నా, కానీ మీరు కూడా ఒకటి ఏంటంటే మీరు కూడా ఓన్గా ప్రయత్నించండి. ఓన్లీ గవర్నమెంట్ అఫర్ మీద పడకండి, కరెంట్ అఫైర్స్ మీద చూడకండి. ఎందుకంటే లక్షల మంది మీలాంటి వరకు గవర్నమెంట్ సెంటర్లు ఏం లేవా? ట్రైనింగ్ సెంటర్లు గవర్నమెంట్ తరపు నుంచి ప్రత్యేకంగా మీకు ట్రైనింగ్ సెక్షన్లు కానీ ప్లేస్మెంట్ కానీ గవర్నమెంట్ నుంచి ఏ పథకాలు అట్లా లేవా? ఏదైనా నోటిఫికేషన్ వచ్చినప్పుడే ఉంటుంది. ఏదైనా నోటిఫికేషన్ రిజర్వేషన్ ఉంటుంది కదా, 1 మెంబర్ 2 మెంబర్స్ మా విజన్ ఇంపాక్ట్ వాళ్ళకి ఒక డిస్ట్రిక్ట్ నుంచి ఒకరో ఇద్దరు, కానీ ఒక డిస్ట్రిక్ట్ నుంచి చాలా మంది అందులో ఉంటారు. అటువంటిప్పుడు ఎట్లుంటాయి? దేని ఫోకస్ దాని మీద పెడుతున్నారు, దీనికాడికి వెళ్ళట్లేదు. ఎందుకు వెళ్ళట్లేదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైవేట్ ఆర్గనైజేషన్ జాబ్స్ ఇవ్వట్లేదు ఒకటి. రెండో దీని మీద ప్రయత్నం చేద్దామంటే దీనికి వచ్చి రావట్లేదు. దాంతో ఏమైతుంది, ఇంట్లో ఎంత పేరెంట్స్ ఉన్నా, ఎంత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మంచిగా ఉన్నా, ఎంత ఉన్నా కూడా వాళ్ళకి నాలెడ్జ్ ఏంటంటే అరే వాళ్ళు అంత మంచిగా ఉన్నారు, నేను ఎందుకు ఎర్నింగ్ లేక మనీ ఒక పర్సన్ ఒక ఎర్నింగ్ లేకపోతే మాత్రం చాలా డిప్రెస్ అయిపోతాం. వాస్తవం చెప్తున్నాను. వాడు అంటే లైఫ్ లో అతను కూడా పైకి రావాలి, వాడు మ్యారేజ్ చేసుకోవాలి అన్న ఆలోచనతో ఉన్నారు. కానీ ఇవన్నీ కాదు, ఇక జీవితం ఇంతే అన్నట్టు ఆలోచనతోటి చాలా మంది పిల్లలు ఇక చెప్పొద్దు అట్లా అయిపోయినారు. సో నేను చాలా మంది అప్రోచ్ అయ్యి వాళ్ళ కాన్ఫిడెంట్ ఇచ్చి మీరు అట్లా ఉండొద్దు, మీరు నిలబడండి, మీరు ఒక 4 గోడల మధ్య బయటికి రండి. వాళ్ళకు ఒకసారి కెమెరా ఉంది చెప్పండి. అంటే మీలాంటి ఎవరైతే అందులో ఉన్నారో వాళ్ళే బలహీనంగా అయిపోయి మేము ఏం చేయలేం అని చెప్పేసి ఒత్తిడిలోకి ఆ ప్రెషర్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకు ఒకసారి మీరు చెప్పే సమాధానం ఏంటిది? సో మీలాంటి విషయం మీ అందరి పిల్లలకు ఒకటే విషయం చెప్పేది ఏంటంటే, స్టూడెంట్స్ గైస్, ఆల్ ద బాయ్స్, విజువల్ ఇంపాక్ట్ గైస్, వాట్ ఐఎమ్ సేయింగ్ దట్ డైరెక్ట్లీ ఒకటే, మీరు డిమోటివేట్ కాకండి. మనం డిమోటివేట్ అనుకో, మనకున్న డిపెండెంట్స్ ఎవరు? పేరెంట్స్, లేకపోతే మ్యారేజ్ అయిన వాళ్ళు, మనకున్న వైఫ్ ఆర్ స్పౌస్, లేకపోతే ఎవరైనా పిల్లలు. మన జాబ్ దొరుకుతలేదని ఎప్పుడు డిప్రెస్ కాదు. ఇప్పుడు నాకు జాబ్ లేదు, నేను సీరియస్ ఐమ్ సేయింగ్ దట్, నాకు జాబ్ లేదు, కానీ ఏదో కాన్ఫిడెంట్ నాకు జాబ్ వస్తుందని ఆలోచనతో ఉన్నా, కానీ వస్తుందో రాదో నాకు తెలియదు. కానీ నేను ఎప్పుడు డౌన్ కాలే, మీరు కూడా ఏం డౌన్ కాకండి. మనకు ఒక ప్లేస్మెంట్స్ వస్తుంది, ఎక్కడో ఒక దగ్గర మనకు ఆర్గనైజేషన్ ఇచ్చి ప్లేస్మెంట్స్ వస్తుంది, ఖచ్చితంగా మీకు కూడా ఏదో లైఫ్ వస్తుంది. జస్ట్ విల్ వెయిట్ ఫర్ సమ్ టైం. ఓకే, మీరు ఒకవేళ గవర్నమెంట్ కు మీ తరఫున ఏమైనా చెప్పాలి? సార్ ఒకటే విషయం, మీ అందరికి గవర్నమెంట్ ఉద్యోగం అంటే లైక్ మా అమ్మని ఒక్కసారి స్పందన చూడండి. లేకపోతే మమ్మల్ని ఎంతో మంది డిజబుల్ క్యాండిడేట్స్ ఉంటారు, జస్ట్ ఏంటంటే పోలియో వాళ్ళు ఉంటారు, లేకపోతే డెఫ్ వాళ్ళు ఉంటారు, లేకపోతే మూగ వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళకి ఏదో ఆపర్చునిటీస్ ఉంటుంది. ప్రైవేట్ ఆర్గనైజేషన్ చేయకపోతే ఓన్ గా బిజినెస్ అన్న పెట్టుకున్న స్టార్ట్ ఉంటుంది. మాకు ఓన్ బిజినెస్ పెట్టేది కూడా ఏం తెలియదు. మేము ఏం నేర్చుకున్నాము? ఒక మొబిలిటీ నేర్చుకున్నాము, ఒక కంప్యూటర్ స్కిల్స్ నేర్చుకున్నాము, కానీ ఏం జాబ్స్ రావట్లేదు. కానీ మమ్మల్ని చాలా కించపరిచి చూస్తున్నారు. ఒక విఏ అంటే ఒక మూలకి అతను ఏం చేయలేడు,
అన్న ఆలోచనతో ఉన్నారు. ఒకటి ఏంటంటే గవర్నమెంట్ ఇచ్చి నేను ఒకటే నేను చెప్పాలనుకుంటుండే ఏంటంటే మమ్మల్ని ఒకసారి ప్రత్యేకంగా చూడండి, మమ్మల్ని ఒకసారి ఏదైనా ఆపర్చునిటీస్ చూడండి, లేకపోతే సెపరేట్ గా ఏదన్నా సంస్థ ఏదైనా ఉంటే ఇట్లా చూడండి. కొన్ని స్కూల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, మరి దాంట్లో ఏమన్నా ఆర్గనైజేషన్ దాంట్లో ఏమన్నా మాకేమన్నా ప్లేస్మెంట్స్ ఇస్తారా గవర్నమెంట్ ఇచ్చి? అట్లీస్ట్ మాకు ట్రైనింగ్ ఇచ్చినా కూడా పర్లేదు కదా పిల్లలకి. చాలా మంది స్కూల్స్ ఉన్నాయి, దాంట్లో ట్రైనింగ్ అనేది ఇవ్వండి. రిజర్వేషన్ లో కూడా ఏమైనా పెంచే అవకాశం చేయాలని చెప్పేసి గవర్నమెంట్ కోరుతారా? ఎందుకంటే మీరు అన్నారు ఇంతకన్నా ముందే జిల్లాల నుంచి ఒక్కరు ఇద్దరు అట్లా సెలెక్ట్ అవుతారు, కానీ అందులో మాత్రం చాలా మంది ఉంటారు అని చెప్పేసి రిజర్వేషన్ లో. సో దీంట్లో రిజర్వేషన్ కొంచెం పెంచితే చాలా బాగుంటుంది సార్. చాలా మటుకు అయితే 10% రిజర్వేషన్ లో విఏఎస్ కి ఓన్లీ 2% ఆర్ 1% సార్. సో అంటే లైక్ డిజబుల్ క్యాండిడేట్స్ లో చాలా మంది ఉంటారు. ఒకటి ఏంటంటే విజయ్కి కొంచెం మందికి, లేకపోతే అట్లీస్ట్ డిజబుల్ క్యాండిడేట్స్ ఎక్కువ పెంచుకున్నా బాగుంటుంది. విఏ క్యాండిడేట్స్ ని చూడండి, టాలెంట్ చూసిన తర్వాత మీరు చూడండి. ఇంకోటి లాస్ట్ పాయింట్ ఒకటే మాట చెప్తున్నది ఏంటంటే సార్, ఇక్కడ పిల్లలకి 10th క్లాస్ వాళ్ళకి, ఇంటర్మీడియట్ వాళ్ళకి, ఇప్పుడు పర్సూయింగ్ చేసే వాళ్ళకి, డిగ్రీ పర్సూయింగ్ అంటే చదువుకున్న వాళ్ళకి ఏమవుతుందంటే స్క్రైబ్స్ అంటే ఐడియా ఉంది కదా, ఒక ఎగ్జామ్ రాయడానికి ఒక క్యాండిడేట్ కావాలి. ఆ క్యాండిడేట్ దొరకడం కష్టం అయిపోయింది. అయితే చెల్లెలు రావాలి, అక్కలు రావాలి అని నడవదు. ఇప్పుడు డిగ్రీ రాసే వాళ్ళకి ఇంటర్ వాళ్ళు రావాలి, ఎందుకంటే డిగ్రీ పైన పొజిషన్ వాళ్ళు రావద్దు. సో డిగ్రీ ఇప్పుడు ఇంటర్ చేసేవాడు 10th రావాలి, ఎందుకంటే వాళ్ళ నాలెడ్జ్ కింద నాలెడ్జ్ నుంచి రావాలి. సో వాళ్ళు కూడా ఏంటంటే ఒక స్క్రైబ్ కావాలంటే 10,000 అడుగుతున్నారు, 15,000 అడుగుతున్నారు, 20,000 అడుగుతున్నారు. మీకు సపోర్ట్ గా రావడానికి 10,000 15,000 అడుగుతున్నారు. అంటే వారి పాపం మరి వీళ్ళు అందరూ మరి వీళ్ళ టాలెంట్ ఎంకరేజ్ చేసామని అట్లా వస్తలే డబ్బులే డిమాండ్ చేస్తారు. ఒక IBPS వస్తుంది, బ్యాంకింగ్ ఎగ్జామ్ వస్తుంది, SBI బ్యాంక్ వస్తుంది. సో మాకు అప్రోచ్ అవుతున్నాం, సో సార్ మాకు స్క్రైబ్ కావాలి అంటే వస్తాను అంటారు. సార్ మేము 15,000 కావాలి అంటున్నారు, కొంతమంది 10,000 కావాలంటున్నారు. సరే కొంతమంది యాక్సెప్ట్ అయినా కూడా సరే మేము ఏదో ఒక నెగోషియబుల్ చేసుకొని ఫ్యామిలీతో మాట్లాడు, కొంతమంది పిల్లలు ఫ్యామిలీతో మాట్లాడు కూడా అప్రోచ్ అయ్యి సరే మేము ఇస్తాము అని చెప్పిన తర్వాత లాస్ట్ మాట ఎల్లుండి ఎగ్జామ్ అన్నప్పుడు మేము 1 week ముందే వీళ్ళ స్క్రైబ్స్ డీటెయిల్స్ అన్ని ఎంట్రీ చేయాలి. వాళ్ళ ఎగ్జామ్ ఎవరు వాళ్ళతో వచ్చేవారు అని చెప్పేసి డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. సారీ వాళ్ళకి మెన్షన్ చేయాలి. లాస్ట్ వచ్చే వరకు రేపు ఎగ్జామ్ అనే లోపల స్క్రైబ్స్ హ్యాండ్ ఇచ్చేస్తున్నారు. వాళ్ళ స్పాయిల్ అయిపోతుంది. రేపు ఎగ్జామ్ అటెండ్ అయ్యేవారు చదువుకున్నదంతా మొత్తం పోతుంది, అది మొత్తం పోతుంది. దాని గురించి గవర్నమెంట్ ఒకటి ఏంటంటే మీరు ఎంతగానో ఇన్విలేట్ అంటే నాకున్న ఐడియా ప్రకారం చెప్తున్నా సార్, ఇంతకుముందు ఎంతమంది చెప్పారో తెలియదు, కానీ నాకు తెలిసిన మాటకైతే మేము ఒక 5 మంది లేకపోతే బ్యాచ్ అందరం డిసైడ్ చేసుకున్నాం ఏంటంటే వాళ్ళు యాక్చువల్గా రాలేరు. ఇది సడన్ నేను వచ్చాను కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు, నేను మాట్లాడినా మీరు మాట్లాడినా మేము ఓకే అన్నా అని చెప్పేసి అన్నారు. సారీ చేద్దాం, తోడలను వారితో కూడా ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం చేస్తాం సార్. అయితే ఒకటి ఏంటంటే స్క్రైబ్స్ ని కూడా గవర్నమెంట్ అలాట్ చేస్తేనే బాగుంటది అన్న ఆలోచనతో ఉన్నాం. ఎందుకంటే బయట స్క్రైబ్స్ దొరకడం చాలా కష్టం ఉంది. అట్లా మా విజువల్ ఇంపాక్ట్ పర్సన్ బ్లైండ్ పిల్లలకి స్క్రైబ్స్ దొరకడం చాలా కష్టం ఉంది. అట్లా ఎగ్జామ్ రాయని వాళ్ళు చాలా మంది కోల్పోయిన వాళ్ళు ఉంటున్నారు సార్. ఎగ్జామ్స్ రాయకుండా 1 year వేస్ట్, 2 years వేస్ట్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో దీనికోసం మీరు గవర్నమెంట్ ఒకసారి ఆలోచించుకొని మీరు నిర్ణయం తీసుకోండి. నేను చెప్పేది మాత్రం ఖచ్చితంగా అంటే లైక్ ఏంటంటే కాన్ఫిడెంట్ గా అంటే లైక్ మీరు ఒక లైక్ ఇప్పుడు మీరు ఏం తీసుకున్న నిర్ణయము ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటారు, కానీ ఈ నిర్ణయం మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. స్క్రైబ్ మీరు ఒక ఇన్స్టిట్యూట్ పెడతాను అన్నారు కదా, దానికి ఏదైనా సపోర్ట్ అవసరం ఉంటుంది సార్? ఇంకొకటి ఏంటంటే లాస్ట్ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ అందుతుందని అనుకుంటున్నారా? నేను అనుకుంటున్నాను సార్. ఇప్పటికైతే నాకు గవర్నమెంట్ ఇచ్చి నాకైతే ఏం సపోర్ట్ లేదు. సో ఇప్పుడు సపోర్ట్ ఒకటే అడుగుతున్నాను. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయాలంటే నాకు సపోర్ట్ లేదండి. సో ప్రైవేట్ నుంచి అయినా కానీ గవర్నమెంట్ నుంచి కానీ ఏదైనా సపోర్ట్ చేస్తే నాకు చాలా ఫుల్ఫిల్ ఉంటుంది సార్. సో నేను చాలా మంది పిల్లలకి కానీ విఏఎస్ కానీ చాలా మంది మేము ఒక బ్యాచ్ తోటి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ప్లేస్మెంట్స్ లేకపోతే కరెంట్ అఫైర్స్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ డిఫరెంట్ టాలెంట్ తోటి ఇప్పుడు సంగీతంకి వెళ్తా అంటున్నారు అంటే సంగీతం టీచర్స్, ఒక కెరీర్ కరెంట్ అఫైర్స్ కి వెళ్తున్నారంటే కరెంట్ అఫైర్స్ దగ్గర నుంచి మన దగ్గర నుంచి ట్రైనర్ ఐటీకి ఇస్తాము. సో ఏ టాలెంట్ ఆ టాలెంట్ ఒక ఇన్స్టిట్యూట్ లాగా ఉంటే చాలా బాగుంటుందని మా అంబిషన్. మేము చేద్దాం అనుకుంటున్నాం, కానీ ఎక్కడి నుంచి మాకు సపోర్ట్ లేదు, ఫండ్స్ కూడా అనేది మా దగ్గర లేదు. ఇనిషియల్గా మాకే జాబ్ లేదు, మేము ఎక్కడి నుంచి తీసుకురావాలి? లోన్స్ అంటాం, లోన్స్ తీసుకునేంత బర్డన్ మాత్రం మాకు అవసరం లేదు సార్. ఉన్న విషయం చెప్తున్నాను, ఎవరు పెట్టుకునేంత లేదు. అంటే ఇప్పుడు మీరు కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ ఆపరేట్ చేయగలుగుతారా? ఎవ్రీథింగ్ సార్, కంప్యూటర్ ఆపరేటింగ్ అన్ని చేయగలుగుతారు సార్. అంటే దానికి సపరేట్ ల్యాప్టాప్ కావాలన్నా ఎందులో అయినా మీరు ఆపరేట్ చేయగలుగుతారా? ల్యాప్టాప్ ఉండని, సిస్టమ్ ఉండని, ఏదైనా ఉండని. ఒకసారి చూద్దామంటారా? ల్యాప్టాప్ చూపెట్టారు ఒకసారి. ఇప్పుడు నేను చిన్న మాట చెప్తున్నాను.
ఇప్పుడు నేను డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు, నాకు సిస్టమ్ ఇంట్లో ల్యాప్టాప్ నాకు అలవాటు ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ సార్ దగ్గరకు వచ్చాను కాబట్టి ఇక్కడ మన దగ్గర ఒక చిన్న పాయింట్స్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఆ టీ పాయింట్స్ అనేది మనం చూసుకోవాలి. సో ఇప్పుడు నేను ఒక విండోస్ బోర్డ్ ఓపెన్ చేయాలి. విండోస్ ఓపెన్ చేయాలంటే సెర్చ్ బటన్, విండోస్ బటన్ ఓపెన్ చేయాలి. ఇప్పుడు నోట్ ప్యాడ్కి వెళ్తున్నా. నోట్ ప్యాడ్ ఓపెన్ అయిందా? ఓపెన్ అయింది. ఎస్. ఇప్పుడు నేను ఏబిసిడి ఈజీ, నేను ఎంత స్పీడ్లో కొడతానో మీరే చూడండి. చూడండి, ఒకసారి మనం స్క్రీన్ చూసుకున్నట్టయితే ఒక్కసారి శ్రీనివాస్ అన్న ఒక్కసారి టైప్ చేసిండు విండోస్లో, ల్యాప్టాప్లో కన్ను లేకున్నా కూడా ఆ పర్ఫెక్ట్ అనేది. ఇప్పుడు మనకి కంట్రోల్ కీస్ అని ఉంటుంది, ఆల్ట్ కీస్ అని ఉంటుంది, విండోస్ కీస్ అని ఉంటుంది. సో మనకు కొన్ని లైక్ ఏంటంటే లెస్ మనకి పర్సెంటేజ్ అనేది ఉంటుంది, క్యారెట్ అనేది ఉంటుంది, డాలర్ ఉంటుంది, డాట్ ఉంటుంది, ఫుల్ స్టాప్ ఉంటుంది, కామా ఉంటుంది. ఆ కామా ఫుల్ స్టాప్ అంటే ఏంది? సో కామా వచ్చేసి ప్రతి ఒక్కటి తెలుసు. గ్రేటర్, లెస్ వచ్చేసి సపోర్ట్ లేకుండా మీరు ల్యాప్టాప్ ఆపరేట్ చేయగలుగుతారు. ఎవ్రీథింగ్. నేను ఒక రెజ్యూమ్ తయారైనంటే నేను 10 minutes లో రెడీ చేయగలుగుతా. అంటే ఎంత గ్యాప్ తీసుకోవాలి, ఏం టైప్ చేయాలి, 5 centimeters. ఒక ట్యాబ్ కొడితే 5 centimeters. మీరు మొత్తం ట్రైన్ అయిపోయి. షిఫ్ట్ ట్యాబ్ తీసుకుంటే 2 centimeters, 2 tabs వెళ్ళిపోతుంది. షిఫ్ట్ ట్యాబ్ వెళ్తున్నా అంటే ప్రీవియస్ కి వెళ్తాం, ట్యాబ్ వెళ్తుందా అంటే 5 centimeters. ఒక రెజ్యూమ్ మనం మధ్యలో రావాలంటే కంట్రోల్ ఈ కొట్టి కర్కులం విటా అని కొట్టేసామంటే కంట్రోల్ ఓన్లీ మధ్యలో వస్తుంది. మళ్ళీ నేను ఎంటర్ కొట్టి కంట్రోల్ లెఫ్ట్ కొడితే ఫస్ట్ కి వెళ్ళిపోతా. మళ్ళీ అక్కడ నేను ఏం కొడతా, అది కొట్టిన తర్వాత లెఫ్ట్ రైట్ అని కొడితే రైట్కి వెళ్ళిపోతుంది. సో అవన్నీ నేను పారాగ్రాఫ్ లో నేను అండర్లైన్ చేయాలంటే దాన్ని సెలెక్ట్ చేస్తా, కంట్రోల్ ఏ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ 0 కొడతా, అండర్లైన్ అన్నట్టు. అది మీకు మొత్తం షార్ట్ కట్ ఎలా చేయాలి ఏంటంటే మొత్తం తెలుసు. ఎస్, అదంతా అండర్లైన్ చేసుకుంటాం. కొంతమందికి లైక్ ఏంటంటే రెజ్యూమ్స్ అయిపోయిన తర్వాత కొంతమంది బాక్సెస్ లో చేయాలనుకుంటాం. సో ఒకసారి మనం స్క్రీన్ మీద చూసుకున్నట్టయితే ప్రమాదంలో 2 కళ్ళు పోగొట్టుకున్న శ్రీనివాస్ అన్న, అతడి లక్ష్యం మాత్రం ఆగలే. మీ ముందుకు ఈ అంధుడని ఒక టైటిల్ ఉంది కదా, అన్న చాలా మంచి లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాడు. అది అలాంటి వారికి, అన్న లాంటి వారి ఎంతో మందికి ఇక్కడ తెలంగాణనే కాకుండా మొత్తం ఎక్కడైనా సరే వాళ్ళ లక్ష్యము ఉంటే ఖచ్చితంగా అన్న ఒక ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ఏదైతే ఎందులో అయితే టాలెంటెడో అయితే జాబ్ పరంగానా లేదంటే ఇంకేదన్నా డాన్సింగ్ కానీ మ్యూజిక్ కానీ ఆ టైప్లో ఉన్న వారికి అన్న ఖచ్చితంగా సహాయం చేస్తానంటున్నారు, ట్రైనింగ్ ఇప్పిస్తానంటారు. అన్న ఒక్కడే కాదు, అన్న బ్యాచ్లో చాలా మంది ఇలాంటి వారు ఉన్నారంట. వీళ్ళందరి ప్రాబ్లం గుర్తే అని చెప్పి చెప్తా ఉన్నాడు. వాళ్ళందరినీ ఖచ్చితంగా మేము ట్రైన్ చేసి వాళ్ళకు మంచి భవిష్యత్తు ఇప్పిస్తామని చెప్తా ఉన్నాడు. అయితే అన్నకు ఒక ఇన్స్టిట్యూట్ పెట్టడానికి సహాయం కావాలని చెప్తా ఉన్నాడు. అయితే మీరు ఎవరైనా సహాయం చేసేవారు ఉంటే ఒక చిన్న ఈ నెంబర్ చూసుకోవచ్చు, 6303847217. ఒకసారి మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి, 6303847217. అన్న పేరు వచ్చేసి శ్రీనివాస్. అన్న చాలా మంచి టాలెంటెడ్. అయితే గతంలో కళ్ళున్నప్పుడు చాలా మంచి ఉద్యోగం చేసుకుంటుండేనంట ఐటీ కంపెనీలో. అయితే ఒక ఇన్సిడెంట్లో కళ్ళు పోవడంతో చాలా ఇబ్బందులో ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది. అయినా కూడా అతని లక్ష్యం మాత్రం చాలా పెద్దగా ఉంది. ఎవరైతే ఈ కళ్ళు లేని వాళ్ళను సమాజం చిన్న చూపు చూస్తుందో, గవర్నమెంట్ చిన్న చూపు చూస్తుందో వారికి అన్న సపోర్టుగా ఉంటా అని చెప్తా ఉన్నాడు. వారికి ఖచ్చితంగా అన్న మద్దతు ఉంటుందని చెప్తా ఉన్నాడు. వారి కోసం సపరేట్గా ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకు మంచి భవిష్యత్తు ఇద్దామన్న ఆలోచనలో శ్రీనివాస్ అన్న పనిచేస్తూ ఉన్నాడు. ఆ అడుగులు కూడా అటే పడుతూ ఉన్నాయి. మీరెవరన్నా ఇంట్రెస్ట్ ఉన్నవారు, అన్నకు హెల్ప్ చేయాలనుకున్న వారు ఖచ్చితంగా ఈ నెంబర్కు ఫోన్ చేయండి, అన్నను కాంటాక్ట్ కాండి. అన్నకి ఏదన్నా మీ నుంచి లబ్ధి చేకూర్చాలని అనుకుంటే అన్నకు పర్సనల్గా ఫోన్ చేసి అన్నతో మాట్లాడండి. అన్న మీరు ఫైనల్గా ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? ఫైనల్ ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ దిస్ అంటే ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఎక్స్రే ఛానల్ వాళ్ళకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ శేఖర్ అన్న కానీ, వెంకట అన్న కానీ, ఇంకా మిత్రులకు అందరికీ చాలా థ్యాంక్స్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. సో మీరందరికీ ఒకటే విషయం చెప్తున్నాను, ఇది ఫస్ట్ టైం వచ్చాను. సో అందరి పిల్లలకి, విఐ పిల్లలు అందరు కాన్ఫిడెంట్గా ఉండండి. సో ఈ వీడియో తోటి మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మంచిగా అవుతాను కోరుకుంటున్నా. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్.